సమ్మె చేయాలి, స్ట్రైక్ చేయాలి. ఏ ఒక్క డ్రైవర్ కూడా బండ్లు తోలరాదు, ఇంకా స్ట్రైక్ చేయాలి, సమ్మె చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వానికి మన మీద ఉన్న చిన్న చూపు కారణంగా ప్రతి డ్రైవర్లు ఆల్ ఓవర్ ఇండియాలో యూనియన్లన్నీ కూడా కలిసి స్ట్రైక్కి, బంద్కి పిలిపించడం జరిగింది. ప్రతి డ్రైవర్ బంద్ చేయాలి, స్ట్రైక్ చేయాలి, సమ్మె చేయాలి. ఇది మన డ్రైవర్ అన్న గెలుపు కోసమే, ఇది మన డ్రైవర్ అన్న గుర్తింపు కోసమే, మన డ్రైవర్ అన్న కుటుంబాలలో ఆనందం తెచ్చే కోసం, మన డ్రైవర్ అన్న పిల్లల ఎదుగుదల కోసం, ప్రతి డ్రైవర్ గర్వంగా హుందాగా తల ఎత్తుకొని తిరిగేలాగా చేసే కోసమే ఈ సమ్మె, ఈ స్ట్రైక్. మళ్ళీ స్ట్రైక్ ఎప్పుడు? సమయం ఉంది. సమయం ఎప్పుడంటే ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు డ్రైవర్లందరూ కూడా స్ట్రైక్, సమ్మె, ధర్నా చేయబోతున్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే యూనియన్లన్నీ కూడా కలిసి సమ్మె చేయడానికి, స్ట్రైక్ చేయడానికి, ధర్నా చేయడానికి సిద్ధపడ్డారు. అందుకే వాళ్ళు ఒక డేట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది, ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు అని. మళ్ళీ ప్రతి డ్రైవర్ ఇక సమ్మెకి, స్ట్రైక్కి, ధర్నాకి సిద్ధపడాలి. ప్రతి డ్రైవర్ గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, సమయం ఉంది డ్రైవర్ అన్న, నీ కుటుంబంలో నిత్యమైన వస్తువులన్నీ కూడా, కుటుంబంలో సరుకులన్నీ తెచ్చిపెట్టు, నువ్వు సమ్మె బాటకి రా. ఎందుకంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లని చాలా చిన్నగా అనుకుంటున్నారు. డ్రైవర్ అంటే ఏంటో, డ్రైవర్ సత్తా ఏంటో, డ్రైవర్ పవర్ ఏంటో సమ్మె ద్వారా, స్ట్రైక్ ద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది. చేసి చూపెడతాం. ప్రతి డ్రైవర్ అన్న ఇంకా సిద్ధపడాలి. మీ అందరికీ తెలిసిందే, ఎన్నో రూపాల్లో, ఎన్నో మార్గాల్లో భారతదేశంలో ఉన్న డ్రైవర్లందరూ కూడా కలిసి మా డ్రైవర్కి ఇది చేసి పెట్టండి మహాప్రభు అని వేడుకుంటుంటే కూడా వాళ్ళకి డ్రైవర్లు అంటే, డ్రైవర్ సంఘాలంటే చాలా చిన్న చూపు ఉంది. ఏది చేయలే వాళ్ళు, ఏది చేయాలని కూడా అనుకోవడంలే. అందుకే మనం అందరం కూడా సమ్మె చేయాల్సిన అవసరం ఉంది. మన యూనియన్ ఒకటే కాదు, భారతదేశంలో ఉన్న యూనియన్లన్నీ కూడా, డ్రైవర్లని గెలిపించే ముందుకు వచ్చిన యూనియన్లన్నీ కూడా సమ్మె బాట పట్టబోతున్నారు. మీరు కూడా సమ్మెకి సిద్ధపడండి. మీకు కోరేది ఒకటే, ఇది మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ తల్లిదండ్రుల కోసం, మీ భార్య కోసం, మన అందరి డ్రైవర్ల కోసం, ముఖ్యంగా మన డ్రైవర్ రంగం గుర్తింపు కోసం మనమందరం కూడా ఖచ్చితంగా సమ్మె చేయాలి, స్ట్రైక్ చేయాలి, ధర్నా చేయాలి. మళ్ళీ ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు ఈ సమ్మె ఉంటుంది. మళ్ళీ ఏ విషయాల మీద సమ్మె చేస్తున్నారు, అలాగే ధర్నా చేస్తున్నారు, అలాగే స్ట్రైక్ చేస్తున్నారంటే, ముందుగా డ్రైవర్ కంటూ ఒక సేఫ్టీ బిల్లు కలిగించాలి, డ్రైవర్కి సురక్షత బిల్లు తీసుకురావాలి, డ్రైవర్కి భద్రత బిల్లు తీసుకురావాలి. మీకు తెలిసిందే కదన్నా, డ్రైవర్లని అనవసరంగా డ్రైవర్లని దూషించడం, అనవసరంగా డ్రైవర్ల మీద దాడులు చేయడం, ఎక్కడంటే అక్కడ డ్రైవర్లని రోడ్ల మీద చాలా ఇబ్బంది పెడతా ఉన్నాం. మళ్ళీ ఈ బిల్లు ఎందుకు తీసుకురావాలని చెప్తున్నామంటే, చూడండి, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఎవరి మీదైనా కానీ ఎవరైనా దుర్భాషలు మాట్లాడినా, వాళ్ళ మీదికి పోయినా, చెయ్యెత్తినా అతనికి చాలా కఠినమైన శిక్షలు వర్తిస్తాయి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కనుక వాళ్ళకి చట్టాలు చేసి పెట్టారు. మళ్ళీ మనమేం తక్కువనా? వాళ్ళకంటే కూడా గొప్ప వ్యక్తులం. ఈరోజు డ్రైవర్ లేకుంటే ఎవరికి ఏది దొరకలేని పరిస్థితి, ఎవరు తిరగలేని పరిస్థితి. మళ్ళీ డ్రైవర్కి సేఫ్టీ బిల్ వద్దా? వీళ్ళన్నా ఊర్లో ఆఫీసుల్లో కూర్చున్న వాళ్ళకి ఇంత భద్రత కలిగించే బిల్లు, మళ్ళీ నల్లటి రోడ్డు మీద రారాజులాగా రాత్రి పగులు తిరిగే డ్రైవర్కి సురక్షత బిల్లు వద్దా? ఊర్లో ఉన్న వాళ్ళకి సేఫ్టీ బిల్లు, ఊరు బయట అడవిలలో తిరిగే వాళ్ళకి వద్దా సురక్షత? చెప్పండి, కావాలి కదా. మళ్ళీ డ్రైవర్ సురక్షత బిల్లు తీసుకురావాలి. అలాగే డ్రైవర్ కార్పొరేషన్, డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు తీసుకురావాలి. ఊరికి, సిటీకి దగ్గర డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేసి ఇవ్వాలి. అలాగే వయసు పెరిగిన డ్రైవర్లకి పింఛని కలిగించాలి. ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగి చనిపోయిన డ్రైవర్కి 20 లక్షల రూపాయలు అక్షరాల వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి. మళ్ళీ యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు పోగొట్టుకున్న డ్రైవర్కి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే వాళ్ళ కుటుంబంలో కూడా చదువుకున్న వాళ్ళుంటే ప్రభుత్వ ఉద్యోగం కలిగించాలి.
ఇంకా అనేకమైన బిల్లులు తీసుకురావాలి, అనేకమైన డిమాండ్స్ మన ఉన్నాయి. మళ్ళీ ముఖ్యంగా ఈ డిమాండ్స్ వాళ్ళ ముందు పెట్టి ఇంకా సమ్మె చేయబోతున్నాం, స్ట్రైక్ చేయబోతున్నాం. మళ్ళీ మీరు కూడా ప్రతి డ్రైవర్ అన్న సహకరించాలి. ఇది మీకోసం. మీరు గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టం తెచ్చినప్పుడు, హిట్ అండ్ రన్ అని చట్టం తెచ్చినప్పుడు భారతదేశంలో ఎన్నో యూనియన్లు స్ట్రైకులు, సమ్మెలు, ధర్నాలు చేస్తూ ఉంటే మీరు దొంగదారిలో దొంగల్లాగా బండ్లు తోలారు. ఇది తప్పు కదన్నా, చేయొద్దండి. ఆ తప్పు చేయొద్దండి. వేరే రాష్ట్రాల్లో మన రాష్ట్రాల్లో కూడా, సౌత్లో కూడా కొంతమంది డ్రైవర్లకి చెప్పుల మాలతో స్వాగతించారు. మళ్ళీ మీరు చెప్పుల మాలతో స్వాగతించాలని అనుకుంటున్నారా? కాదు కదా. మీరు కూడా డ్రైవర్లే, మీకోసమే కదా ఈ పోరాటం. మనం ఒక 15 రోజులు సమ్మె చేస్తేనే మనం ఏం నష్టపోం, మనం ఏం చచ్చిపోము. ఇప్పుడు నుంచి సమయం 4 నెలల సమయం ఉంది కనుక రాత్రి పగలు కష్టపడు. కుటుంబంలో ఏం వస్తువులు కావాలో, ఏం సరుకులు కావాలో తెచ్చి పెట్టేసి ఇక తాడో పేడో తేల్చుకుందాం. ఇంకా యాసిడ్కి వచ్చేసిందన్న, ఇంకా అడిగి మా గొంతులు కూడా మూగపోతున్నాయి. ఇంకా అడిగేది లేదు, పోరాడి సాధించుకునడమే. కనుక ఖచ్చితంగా ప్రతి డ్రైవరు ఈ సమ్మెలో పాల్గొనాలి. ఆ డ్రైవర్ ఈ డ్రైవర్ అని కాదు, డ్రైవర్ అనే పని చేసే ప్రతి డ్రైవర్ ఈ సమ్మెలో పాల్గొనాలి. ఆటో డ్రైవర్ కానీ, లారీ డ్రైవర్ కానీ, ట్యాక్సీ డ్రైవర్ కానీ, జీప్ డ్రైవర్ కానీ, గూడ్స్ వెహికల్ డ్రైవర్ కానీ, ట్యాంకర్ డ్రైవర్ కానీ, బస్ డ్రైవర్లు కానీ, ప్రతి డ్రైవరు